వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటో తెలుసా? ఇది ఒక చెట్టు. మామూలుగా చెట్టుకు ఉండేటటువంటి ఆకులు కొమ్మలు ఏమీ లేవు. మరి ఇదేం చెట్టు అనుకుంటున్నారా? ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్న చెట్టు. దీని గురించి క్లియర్గా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎక్కువగా చెట్లు అనేవి విలేజ్లో కనిపిస్తూ ఉంటాయి, కానీ సిటీల్లో బిల్డింగ్స్, వెహికల్స్, మాల్స్ ఇలాంటివి మాత్రమే కనిపిస్తాయి, కానీ చెట్లు అనేవి కనిపించవు. అలాగే చెట్లు పెంచడానికి కావలసినంత ప్లేస్ కూడా సిటీల్లో ఉండదు. దీనివల్ల సిటీల్లో పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. అలాగే మన లైఫ్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అందుకే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సెర్బియాకి చెందిన డాక్టర్ యువాన్ అనే ఒక సైంటిస్ట్ ఈ లిక్విడ్ ట్రీని కనుగొన్నారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఆల్గే అనే ఒక జీవులు ఉన్నాయి. ఇవి చూడ్డానికి నీటిలో నాచు ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట. ఇవి బతకాలంటే నీరు, కార్బన్ డైఆక్సైడ్ అలాగే సూర్యకాంతి అవసరం. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, చెట్లు ఏ విధంగా అయితే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయో అదేవిధంగా ఇవి కూడా పనిచేస్తాయి. అలాగే ఈ జీవులు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని బయటకు రిలీజ్ చేస్తాయి. సో ఈ టెక్నిక్ని యూస్ చేసి 600 లీటర్ల నీరు పట్టే ఒక గ్లాస్ ట్యాంక్ నిర్మించి దానిలో ఈ మైక్రో ఆల్గేని వదులుతారు. వాటర్లో ఉండే ఈ ఆల్గే బయట నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. 15 నుండి 20 సంవత్సరాలు ఉన్న ఒక చెట్టు ఎంత అయితే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందో ఈ యొక్క ఆల్గేలు కూడా అంత ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో ఇవి ఇన్స్టాంట్గా ఎక్కడ కావాలి అంటే అక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ పొల్యూషన్ ఉండే సిటీల్లో ఈ యొక్క ఆల్గేల్ని ఇన్స్టాల్ చేసి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే పొల్యూషన్ అనేది కూడా తక్కువ ఉంటుందన్నమాట. దీనిపైన ఏర్పాటు చేసే సోలార్ ప్యానెల్ అనేది దీనికి కావలసిన పవర్ని అందిస్తుంది. దీనిని బెంచ్లా యూస్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్కి ఛార్జింగ్లా కూడా పెట్టుకోవచ్చు. ఇది చూడడానికి ఒక ఫిష్ ట్యాంక్లా ఉంటుంది, కానీ ఇది మాత్రం ఒక చెట్టు లాగానే గాలిని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇది గాలిని ఎంత ఎక్కువగా క్లీన్ చేస్తే అంత ఎక్కువగా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో దీనిలో పెరిగిన ఆల్గేని కూడా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి పొలాలకి ఎరువుగా బాగా ఉపయోగపడతాయి. ప్రస్తుతానికైతే ఈ యొక్క ఆల్గేలు అనేవి సెర్బియా దేశంలో మాత్రమే ఉన్నాయి. త్వరలోనే మన ప్రపంచం మొత్తం కూడా రావాలి అని కోరుకుందాం. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్ బాయ్.